హాయగా చల్లగా. శ్రీలలిత జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యక్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరిన గందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టి అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఊటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగర మదన మర్మం. ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపక నురికే ఉన్మాదంబులు, తరాళ దంశుల కుళ్ళగించి ఈ ధరాతలమ్ములు ఉద్ధరించగల ధీరోధని రణ ఓంకారం, ఆదివరాహపు ఆకారం. ఏది ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుట పడి నన్ను గెలవగలడా తలపడి. నువ్వు నిలిచిన ఈ నేలని అడుగుని నాడుల జీవ జలమ్ముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరి బరినో తెలుపు. ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక విదతి హంతృ సంఘాత నిర్గుణ నిబిడమే జగతి, అఘమునగమయ్యదిగే అవనిగిదే అసనిహతి. ఆతతాయులని హతి అనివార్యమో నియతి, చిదహస్తి హతమస్తకారి నఖ సమకాసియో, క్రూరాసి క్రోసి హుతదాయతం శుదత్రాసి మసిజేయ మహిత యజ్ఞం.
అసంఖ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మ గ్లానిని పెరుగగా పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన క్షత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు ఏ మహిమలో లేక ఏ మాయలో లేక నమ్మశక్యము గాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వసిత్వముగా నీలోని అష్ట సిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుడి లోపలి పరుడిపై దృష్టి పరుపగా తన వంచుకై మోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆప్తి కళదేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీలలిత ఈ అద్భుతమైన మణిశర్మ గారి కంపోజిషన్ ఏదైతే ఉందో దశావతారాలకు సంబంధించింది, ఆ అవతారాలతో పాటు నీలో ఉన్న అవతారాలు కూడా ఆవిష్కరించావు చక్కగా. థ్యాంక్ యూ సార్. ఏ ఎమోషన్కి ఆ ఎమోషన్ విడిగా చూపిస్తూ ఎక్కడ కూడా తొట్టుపడకుండా ఆ స్కేల్ చేంజెస్ ఆ రాగాలన్నీ మారుతూ ఉండగా చక్కగా పాడావమ్మా. గాడ్ బ్లెస్. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. లేచి నుంచుని చప్పట్లు కొట్టించుకున్నావు. స్టాండింగ్ ఓవేషన్. థ్యాంక్ యూ మ్యామ్.
వెనకాల వామనావతారం కనిపించింది. ఇంతైనా సరే ఆయన ఎంత ఎత్తుకి పెరిగాడనేది ఎవరన్నా అంచనా వేయగలిగారా? నీ టాలెంట్ కూడా అలాగే ఉంది. అద్భుతం, అమోఘం. అంతే. థ్యాంక్ యూ శ్రీలలిత సార్. చాలా ఉద్వేగభరితంగా పాడావు, చాలా ఉద్వేగభరితంగా. థ్యాంక్ యూ సార్. ఈ పాట పైన నీకున్న పట్టుకి జోహార్లు. థ్యాంక్ యూ సార్. ఎంత పట్టుందో, ఎంత పట్టు చూపించావో, ఎంత సాధన చేశావో, ఎంత కృషి చేశావో, ఎంత కష్టపడ్డావో తలుచుకుంటేనే చాలా చాలా మనసంత ఒకలాగా అయిపోతుంది. నేను ముందు దశావతారాల ఔచిత్యము, వాటి అవసరము, వాటిని అర్థం చేసుకునే విధానం గురించి వినగానే, ఈ పాట చూడగానే అది మాట్లాడదాం, చెప్దాం అనుకున్నాను. కానీ తర్వాత ఈ సాహిత్యం అంతా విన్న తర్వాత అది అవసరం లేదేమో, అది చాలామందికి తెలుసు. ఈ సాహిత్యకారుని గురించి మాట్లాడాలనిపించింది. చివరికి ఆయన రాశారు, తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదీర్చు ఆచార్యుడవు నీవే అన్నారు. అంటే అర్థం చెప్తా. ఇప్పుడు ఏంటంటే శాస్త్రి గారి గురించి ఆయన తోవలోకి వస్తున్నాను. మనకు విద్య నేర్పించేవాళ్ళు, మనకు బుద్ధి గరిపేవాళ్ళు 4 రకాలు. మొదటివాడు గురువు, రెండవవాడు అధ్యాపకుడు, మూడోవాడు ఉపాధ్యాయుడు, 4వవాడు ఆచార్యుడు. గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించడం. గురువు అంటే చీకటిని, మన అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు గురువు. గురువు ఎవరైనా కావచ్చు, అమ్మవచ్చు, నాన్నవచ్చు, అన్నయ్య అవ్వచ్చు, గూగుల్ కూడా గురువు అవ్వచ్చు. తర్వాత అధ్యాపకుడు అంటే మనకు విద్య నేర్పేవాడు, అది ఎక్కడి నుండైనా ఎలా అయినా నేర్పించవచ్చు. మూడోవాడు ఉపాధ్యాయుడు అంటే మన పక్కనే ఉండి మనకు అంటే మన సమక్షంలో ఉండి మనకు నేర్పేవాడు ఉపాధ్యాయుడు. 4వవాడు అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆచార్యుడు. అంటే తను నేర్పేది, తను చెప్పేది, తను ఆచరించిన తర్వాతే తన వాళ్లకు చెప్తాడు, శిష్యులకు చెప్తాడు. అది ఆచార్యుడి హోదా. సీతారామశాస్త్రి గారు ఆచార్యుడు. తను ఏదైతే రాశారో, ఏదైతే చెప్పారో, ఏదైతే బోధించారో, ఏదైతే ప్రబోధించారో అవన్నీ ముందు తను ఆచరిస్తారు. అలాంటి వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి మనకు లభించిన ఆచార్యులు ఆయన. ఆయన రాసిన ప్రతి పదం కూడా, ప్రతి వాక్యం కూడా ముందు తను రాయడానికి ముందు తను అనుభవిస్తాడు, తను జీవితంలో తను ఆచరిస్తాడు. అలాంటి వ్యక్తి మనకు లభించడం మనందరి అదృష్టం. వ్యక్తిత్వమే కవిత్వమైన ఒకే ఒక కవి సీతారామశాస్త్రి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకా మిగిలింది ఎలిమినేషన్. అద్భుతంగా పాడారు ఈ 6 వీళ్ళందరికీ ఒక్కసారి మీ కర్తల ధ్వనులు.